తెలంగాణ పైన మోంతా తుఫాన్ విరుచుకుపడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాలో భారీగా వర్షం నమోదవుతోంది. ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెట్లు నేలకూలుతున్నాయి, స్తంభాలు విరిగి పడుతూ ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం పూర్తిగా కూడా ధ్వంసమవుతూ ఉన్నాయి. సో వర్ష బీభత్సానికి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఖమ్మం జిల్లాలో ప్రస్తుతానికి ప్రజలంతా భయంగా గడుపుతున్నారు. 23.5 దగ్గర ఇప్పుడు 6 అడుగుల మేర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక మరో అడుగు గనుక పెరిగితే, మరొక సగం అడుగు పెరిగినా కూడా ఇది 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు ఈరోజు సెలవులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకి కూడా సెలవులను ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇవాళ హాలిడేగా డిక్లేర్ చేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ప్రస్తుతానికి ఈ జిల్లాలో మళ్ళీ చెప్తున్నాను, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా ఈ జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందట. తస్మాత్ జాగ్రత్త. ఇక 24 గంటల పాటుగా తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మనం విజువల్లో చూస్తున్నాం మున్నేరు వాగు. మున్నేరుకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంకొక అడుగు గనక పెరిగితే ఇది 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం కనబడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ ప్రాంతాలు, నిజామాబాద్, మెదక్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేను ఆల్రెడీ అందరికంటే ముందుగానే ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది మోంతా తుఫాన్ పైన. సో ఏదో ఒక ప్రాంతాల్లో కంటిన్యూస్గా, అంటే వర్షం అనేది ఎడతెరపు లేకుండా కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ బ్రేక్ ఉండదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఈ రకంగా కురుస్తూనే ఉంటాయి. కానీ వర్షానికి మాత్రం బ్రేక్ అనేది లేనే లేదు. ఇది మోంతా తుఫాన్, ముంతపోత వర్షం. తెలంగాణ ప్రజలకి ఈ భాష అర్థమవుతుంది. సో మోంతా తుఫాన్ ముంతపోత వర్షం కురుస్తోంది. సో ముంతపోత వర్షం కురిపిస్తోంది మోంతా తుఫాన్. ఇప్పటికే వరంగల్లోని భీమదేవరపల్లి గ్రామంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ మహానగరం లేదంటే ఇతర ప్రాంతాల్లో మొన్న మెదక్లో, కామారెడ్డిలో కురిసిన వర్షం 12, 19, 20 సెంటీమీటర్లే. అటువంటిది భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ స్థాయిలో కొంత అగమ్యగోచరంగా ఆగమాగంగా ఉండిపోయిందో అర్థం చేసుకోవచ్చు, మనం ఊహించవచ్చు. సో వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లడ్ అలర్ట్స్ ని జారీ చేశారు. నిన్న మనం మొత్తం కూడా ఇదే విషయం పైన మాట్లాడుకున్నాం. ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకి పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఖమ్మంలో కూడా ఇదే స్థాయిలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సో మరోవైపు అక్కడ సుందిల్లా కానివ్వండి, తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం ఈ బ్యారేజీల దగ్గర కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సో ప్రస్తుతానికి ఎక్కడికక్కడ హైలైట్స్ జారీ చేశారు. పలు జిల్లాలకి హాలిడేస్ ని ప్రకటించారు. మళ్ళీ చెప్తాను, ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో హాలిడే ప్రకటించారు. స్కూల్స్ అన్నిటి కూడా సెలవులు ప్రకటించారు. మరోవైపుగా ఖమ్మం జిల్లాలో కూడా సెలవును ప్రకటించినట్టు తెలుస్తోంది. సో మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈరోజు హాలిడే ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో హాలిడేస్ ఉన్నాయి. సో వరంగల్ జిల్లాలో హాలిడేస్ ప్రకటించారు. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాలో ఫ్లడ్ అలర్ట్స్ ని జారీ చేశారు అధికారులు. సో మీరు విజువల్లో చూస్తున్నాం, ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడం, హైవేలపైగా వరద నీరు చేరడం, మరోవైపుగా పెద్ద ఎత్తున అందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కూడా వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం. సో ముందుగా వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అండ్ మరోవైపుగా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. వెంకటరత్నం, నేను వరంగల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేశారు. అనుకున్నట్టుగానే ఆర్టీవీ ముందుగానే అందరికీ అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం. సో ప్రస్తుతానికి వరంగల్ పరిస్థితి ఏంటి? ఈ ప్రభావం ఇంకా 24 గంటలు కొనసాగే అవకాశం ఉంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్లో? మనోజ్, ఇప్పటి వరకు వరంగల్ జిల్లా పరిస్థితి చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే హనుమకొండ, వరంగల్, అలాగే జనగామ, ఇక్కడ ములుగు ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం గతంలో అంటే వర్షాకాలంలో ఎప్పుడు నమోదు కాని వర్షపాతం ఈ ఒక్కరోజు నమోదైందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో
41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొద్దిపాటి వర్షానికే అతలాకుతలమయ్యేటువంటి హనుమకొండ ఆ ప్రాంతాలు మొత్తం ఇప్పుడు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. జరుగుతున్నటువంటి నష్టంపై కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వరంగల్లోని నగరం కూడా పూర్తిగా నీటమట్టం నీల మునిగినటువంటి పరిస్థితి. జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరంగల్లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ ప్రాంతాలను కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శబరీష్ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఇటు కంట్రోల్ రూమ్ కు కొంతమంది పునరావాస కేంద్రాలకు తరలిస్తూ అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని చెప్పి కింది స్థాయి అధికారులకు చెప్పడంతో కూడా పూర్తి స్థాయి కూడా కొంత అప్రమత్తంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ నష్టాన్ని కూడా అంచనా వేసే ప్రక్రియలో భాగంగా కూడా అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే మహబూబాబాద్ లో కూడా 22 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలాగే ములుగు అలాగే ఇక్కడ వరంగల్ హనుమకొండ జనగామ ఈ ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ముఖ్యంగా నష్టపోయినటువంటి పంటలు కూడా అంటే పట్టణాలే కాకుండా వ్యవసాయం కూడా పత్తి లాంటి పంటలు వాణిజ్య పంటలు కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ వరద నీరుతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఇళ్లలోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి. హనుమకొండ వరంగల్ టౌన్ లో మాత్రం మరీ కూడా గతంలో వర్షాకాలంలో నమోదైన దానికంటే రెట్టింపు నష్టం కూడా జరిగినట్టుగా ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ వరదలు వాగులు తలపిస్తూ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి హనుమకొండ అలాగే వరంగల్లోని కొన్ని ఫంక్షన్ హాల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా స్థానికంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ హనుమకొండ వరంగల్లోనే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక్కడ గ్రామాల్లోకి చూసుకున్నట్టయితే ప్రస్తుతం జనగామ జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ అయిన నేపథ్యంలో ఎప్పుడు లేని విధంగా పలు కాలనీలు కూడా నీట మునిగాయి. జనగామలోని బస్టాండ్ నుండి హైదరాబాద్ కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిని కూడా ఇక్కడ పూర్తిగా మూసివేశారు పోలీసులు. మొత్తం బైపాస్ రోడ్ నుండి కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. పంట నష్టాన్ని కూడా చూడొచ్చు. మొత్తం వాగులు కూడా పొంగి పొరులుతుండటంతో వరి పంటలు కూడా అలాగే కొన్ని చెరుకు పంటలు అరటి తోటలు కూడా కొన్ని నీట మునిగి మొత్తం పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. మంత్రులు కూడా ఎక్కడ ఉపేక్షించకుండా ప్రతి దగ్గర కూడా నష్టం జరిగినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పంట నష్టాన్ని అలాగే జరుగుతున్నటువంటి నష్టం మీద కూడా సమీక్ష సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, కరీంనగర్ లో పరిస్థితిని తెలుసుకుందాం. సో ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నది. ఇంకా ప్రభావం 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈరోజు కరీంనగర్ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇప్పటికే 24 గంటల పాటుగా మరింతగా జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఉమ్మడి కరీంనగర్ లో పరిస్థితి ఏంటి? నిన్న మార్నింగ్ నుంచి మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ఈ 4 జిల్లాల పరిధిలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి. రహదారులన్నీ కూడా కొన్ని ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి. పర్టికులర్ గా హుజురాబాద్, ఉస్నాబాద్ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే పత్తి చేను నీట మునిగిపోయింది. వరి ధాన్యం ఎవరైతే అమ్మడానికి తీసుకొచ్చారో ఐకేపీ కేంద్రాలకి వారి ధాన్యం కప్పుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. తడిసి ముద్దయిందని చెప్పి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మిడ్ మానేర్ ప్రాంతం, పరివాహ ప్రాంతం నుంచి వాగులు వంకలు పొంగిపోలడంతో ఇటు లోయర్ మానేర్ డ్యామ్ నుంచి 4 గేట్లు ద్వారా నీటి విడుదల చేయడం జరిగింది. సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో సైతం అత్యధికంగా నష్టం నమోదైనటువంటి పరిస్థితి. ముందుగా ఉస్నాబాద్ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేయడంతో వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. స్థానికులందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకి, అంగన్వాడీ కేంద్రాలకి సెలవు ప్రకటించడం జరిగింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. ఇక రామగుండం, గోదావరి కానీ పరిసర ప్రాంతాల్లో సైతం అత్యధికంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీనికి ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుంది అని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ రక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మంత్రులు, అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ సైతం కరీంనగర్ జిల్లా కలెక్టర్
ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కానీ అవసరమైతే మీరు 24/7 ఎప్పుడైనా కానీ మీరు కాల్ చేయొచ్చు, ఇబ్బందికి గురి కావద్దు, మేము అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే అధికారులు ఉద్యోగులందరూ కూడా సెలవులను రద్దు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే శుభకార్యాలు అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెస్క్యూ టీం అందుబాటులో ఉండాలి అని చెప్పి సైతం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తానికి గతంలో లేని విధంగా విస్తృతమైనటువంటి వర్షాల కారణంగా అత్యంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో, ఏసీబీ ప్రాంతానికి ఉస్నాబాద్, సైదాపూర్, వెన్నంపల్లి ఆ ప్రాంతాల నుంచి గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకి హాస్టల్ విద్యార్థులను తరలించడం జరిగింది. ఇప్పటికే ఆ పాఠశాల వైపు కూడా మోకాళ్ళలోపు పైకి నీళ్లు రావడం జరిగింది. దీంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు కరీంనగర్ పట్టణానికి సంబంధించి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మంచిర్యాల చౌరస్తా అంటే ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సమీపంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. శర్మానగర్, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సైతం రాకపోకలు నిలిచిపోయాయి. బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే డ్రైనేజీలన్నీ పొంగిపోలడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఆర్టీసీ వర్క్ షాప్ ఎదుట సైతం రాకపోకలు మళ్లించడానికి ట్రాఫిక్ సిబ్బంది అంతా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కొత్తపల్లి ప్రధానమైనటువంటి చెరువు మొత్తం దూకుతుంది. లోతట్టు లో లెవెల్ బ్రిడ్జీల దగ్గర తక్షణ చర్యలు తీసుకోవాలి, అవసరమైతే రాకపోకల్ని నియంత్రించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. వారి రాకపోకల్ని మళ్లించడం జరుగుతుంది. ఏదైతే వాగుల వంకలు పొంగి పొందడం ద్వారా చెరువులన్నీ కూడా నిండుకున్నది. ఇప్పటికే మొత్తం వాటర్ హబ్ గా మారినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువుల్లో పూర్తి స్థాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మీరు ఇసుక సంచీలను సైతం అందుబాటులో ఉంచుకోవాలి. తక్షణంగా వారికి వరద నివారించడానికి ప్రయత్నం చేయాలి, యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేసినటువంటి ఆదేశాల నేపథ్యంలో మొత్తం మీద హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాకి రెడ్ అలర్ట్ ఉంది. ఇవన్నీ మిగతా ప్రాంతాలకు సైతం ఒక హెచ్చరిక ఉండడంతో అంతా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనోజ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మీకు లైవ్ లో అసలు ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని, దానికి సంబంధించి ఏ జిల్లాల్లో ఎటువంటి వర్షపాతం నమోదైంది, దానికి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పీసీఆర్ ఎన్ని సెంటీమీటర్స్ ఇక్కడ మీరు చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి దీన్ని. హనుమకొండ భీమదేవరపల్లి దగ్గర 412.3 mm అంటే అది 41 సెంటీమీటర్లు. తర్వాత వరంగల్లోని పర్వతగిరి, వరంగల్ జిల్లా పర్వతగిరి కల్లేడ దగ్గర 38 సెంటీమీటర్లు, వరంగల్ కిల్లా వరంగల్ దగ్గర 33 సెంటీమీటర్లు, తర్వాత వరంగల్లోని నెక్కొండ రెడ్లవాడ దగ్గర 33 సెంటీమీటర్లు, హన్మకొండ ధర్మాసాగర్ అంటే మీరు చూడండి వరంగల్ హన్మకొండ ఈ ప్రాంతాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 9వ నెంబర్ దగ్గర హుస్నాబాద్లో కూడా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత జనగాం, వరంగల్, హన్మకొండ కంప్లీట్గా మీరు ఇక్కడ ఓవరాల్ ఈ యొక్క చాట్లో చూస్తుంటే హైయెస్ట్గా హన్మకొండ, వరంగల్, ఇటువైపు జనగామలే కనిపిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లానే అత్యధికంగా కనిపిస్తోంది. మరోవైపు కింద మీరు చూస్తే అక్కడక్కడ కరీంనగర్ ఉంది. కరీంనగర్ హుజురాబాద్లో బోర్నపల్లి దగ్గర 24 సెంటీమీటర్ల వర్షపాతం. ఆ తర్వాత కరీంనగర్ చిగురుమామిడి దగ్గర 23 సెంటీమీటర్ల వర్షపాతం. మహబూబాద్లో కూడా ఇనుగుర్తి దగ్గర 22 సెంటీమీటర్ల వర్షపాతం. సిద్దిపేటలో గండిపల్లి దగ్గర 21, సిద్దిపేట దగ్గర రేబర్తి దగ్గర 20 సెంటీమీటర్లు. సో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ఏంటంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ ఈ ప్రాంతాలు మాత్రమే ఈ చార్ట్ మొత్తంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భీమదేవరపల్లి 41 సెంటీమీటర్లు, ఆ తర్వాత ఫస్ట్ 10 పొజిషన్స్లో కూడా ఉమ్మడి వరంగల్ ఉంది. ఓవరాల్గా ఈ చాట్లో మొత్తం కూడా వరంగలే కనిపిస్తోంది. సో వరంగల్లో నిన్న కురిసిన భారీ వర్షాలకి వరదల తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు, మరో 24 గంటల పాటుగా ఈ వరదలు కొనసాగే అవకాశం ఉంది, ఎలా ఉంది, వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా గతంలో వర్షాకాలంలో పడ్డదానికంటే అధికంగా వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్లు, పర్వతగిరిలో ఇక్కడ 38 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ వర్షపాతం నమోదైంది. దీని ఎఫెక్ట్ కూడా మొత్తం ప్రజలు కూడా కంప్లీట్ గా ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి, బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్స్. ముసలి వాళ్ళు అలాగే కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా
ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఓవైపు ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో మొత్తం హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం అంతా చిగురుటాకులా వణికిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా మచ్చపాడి గ్రామంలో ఉన్నాము. మొత్తం వరదలతో కూడా పంట పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసినట్టయితే ఆ వాతావరణం కూడా చాలా మొత్తం పంటలు కూడా ఎక్కడికక్కడ మొత్తం నీట మునిగి పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఇప్పటివరకు కొంత పంట నష్టం అంటే పూర్తి స్థాయిలో దిగుబడి రాని సమయంలో కూడా ఎక్కువగా ఇట్లాంటి వరద నష్టంతో ఇంకా ఇబ్బందులకు పాలవుతున్నటువంటి పరిస్థితి. రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు అనుకోవచ్చు. ఇప్పటికి కొంతమంది మచ్చపాడి గ్రామంలో ఉన్నటువంటి రైతులతో మనం మాట్లాడదాం. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, మళ్ళీ ఈ రోజు నుండి మరో 24 గంటలు వర్షపాతం నమోదవుతుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి. మురళి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాలు అసలు మళ్ళీ కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? మీ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చపాడు గ్రామంలో అతివేగంగా వర్షాలు పడడంతో వర్షాలు కల్లాలైతే వరి కోతలు కొయ్యకుంటూ కల్లాలని ఒడ్లు పారిపోయి అన్ని నీళ్ళలా మునిగిపోయినాయి. కాబట్టి వర్షాకాలంలో బాగా వరదలు పడి మచ్చపాడు గ్రామంలో ఊర్ల మధ్యన పిడుగుపడ్డది. ఆ పిడుగు బీభత్సమైంది, ఇండ్ల మీద పడేది. చాలామంది ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం. ఇది గవర్నమెంట్ ఆ వర్షాకాలాన్ని అది చేసుకుంటూ పేదల ప్రజలకు అందరికీ సహకారం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మీకు ఈ పంట నష్టం కనుక చూస్తుంటే మొత్తం వరి అంతా నేల రాలిపోయింది, పత్తి కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. మరి ఈ నష్టం పైన ఎట్లా అనిపిస్తుంది మీకు? మళ్ళీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఈ పంటలు? ఉపయోగపడదు, అది మొత్తం నీటి మునిగిపోయింది. వరి అయ్యే కోతకొచ్చే వరినే మునిగిపోవడం జరిగింది. దానివల్ల మీరు గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకోవాల్సింది ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు మీ ఊళ్ళో గ్రామ పంచాయతీలో చూసినట్టయితే ఈ వాతావరణము మళ్ళీ ఇంకో 23 గంటలు 24 గంటలు ఉండే అది మీరు పంటల నష్టాలు ఎట్లా ఉన్నాయి? మా పత్తి చేను ఖరాబ్ అయిపోయింది, వరి చేను మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. అదేవిధంగా మాకు గన్లు పడి కుంటలన్నీ చెగిపోయినాయి. అదేవిధంగా పత్తి చేనులు కూడా నష్టమైనాయి, వరి చేనులు కూడా నష్టమైనాయి. మాకు గవర్నమెంట్ అయినా నష్టపరిహారం చెల్లించి మాకు రైతులను ఆదుకోవాలని మరి గవర్నమెంట్ కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో విధాల గ్రామాలలో ఇండ్లు కూడా కూలిపోయి అన్ని నేలమట్టం అయిపోయినాయి. కాబట్టి వాటికి కూడా ఇండ్లు ఇప్పించే ఏర్పాటు చేయాలని అడుగుతున్నాను. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ పంట నష్టమే కాకుండా పాత ఇండ్లు కూడా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక్కసారి వాతావరణం కూడా అంటే మచ్చుపాడి గ్రామంలో కూడా నిన్న వాతావరణం ఒక్కసారి మేఘావృతమైన తర్వాత పిడుగు పడడంతో ఇళ్లపై పిడుగు పడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం భయావహంగా గురైనటువంటి పరిస్థితి. పంట నష్టాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీనిపై కూడా తమ నష్టాన్ని భరించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం మచ్చుపాడి గ్రామ ప్రజలు, జనగామ జిల్లా వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఇది వరంగల్లో పరిస్థితి. మీరు చూస్తున్నారు కదా విజువల్లో, ఎక్కడ చూసినా కూడా పంట చేలన్నీ మునిగిపోయాయి. అటు ఏపీ వ్యాప్తంగా జరిగింది ఇదే. ఉద్యాన పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయి, పూర్తిగా నేల కొరిగిపోయాయి. వరి పూర్తిగా కూడా నీట మునిగిపోయింది, నానిపోతోంది. ఒక్క ధాన్యపు గింజను కూడా రైతులు తీసుకోలేని పరిస్థితి. ఈ మోంతా తుఫాన్ వర్షపు నీటిలో వ్యవసాయ రైతుల యొక్క కన్నీళ్లు కూడా కలిసిపోయాయి. వారి యొక్క ఆవేదన కనిపిస్తోంది. కొంతమంది ఎకరాలే పెట్టిన వారంతా కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా నష్టపోయారు. అదంతా కూడా మా ప్రతినిధి వెంకటరత్నం చూపిస్తున్నటువంటి ఆ విజువల్ మొత్తంలో కూడా వెనకాల మీకు కనిపిస్తుంది. నీరంతా కూడా అది పొలంలో వరి ధాన్యం ఇంకొక 15-20 రోజులు అయితే వరి ధాన్యం చేతికి వచ్చేది, పూర్తిగా హార్వెస్టింగ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు కరెక్ట్గా అదే సమయానికి భయంకరమైనటువంటి మోంతా తుఫాను ప్రభావం చాలా పెను ప్రభావం చూపించింది. వ్యవసాయ రైతులు లక్షల ఎకరాల వరి ధాన్యాన్ని, కొన్ని లక్షల టన్నుల పత్తిని మొత్తాన్ని కూడా ఇప్పుడు కరెక్ట్గా తీయాల్సిన సమయం అది కూడా పూర్తిగా నేల రాలిపోయింది. ఎస్, ఒకసారి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి మెదక్ మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మహేష్, సో మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నారు మీరు సిచ్యువేషన్లో. ఆల్రెడీ కొన్ని చోట్ల కోత పూర్తయిపోయి వడ్లన్నీ కూడా మార్కెట్ యార్డ్కి చేరుకున్నాయి. సో మార్కెట్ యార్డ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, రైతులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక వర్షాలు భారీగా కురిశాయని చెప్పొచ్చు. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో 30.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చూసుకుంటే నంగునూరు 21.5 సెంటీమీటర్లు, రేబర్తి 21.1 సెంటీమీటర్లు, పెద్ద కోడూరు 20.8 సెంటీమీటర్లు, అదేవిధంగా దుల్మిట్ట 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాం. చూడొచ్చు రైతులు ఎక్కడికక్కడ ఈ యొక్క
వర్షానికి నీరుకు కొట్టుకపోయినటువంటి ధాన్యాన్ని చూపెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక వర్షం నీటితో చాలా అతలాకుతలమైనాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ఒక వ్యవసాయ అధికారులు లేరని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, రైతులందరూ కూడా ఈ యొక్క ముక్తఖండంతో మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్షానికి మొత్తం కూడా ఒక నష్టపోయే పరిస్థితి అని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. మనం కొట్టుకుపోయినటువంటి ధాన్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వీడుతున్నారని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక రైతులకు సంబంధించి ఒక ఎక్కడైతే కుప్పలు పోసుకొని తాట్పాలను వేసుకున్నారో చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా తడిసి ముద్దయింది. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే కన్నీరు వచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, రైతులకు సంబంధించి పరిస్థితి యొక్క ధాన్యాన్ని చూడొచ్చు. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇక్కడ చూస్తుంటే వాళ్ళ యొక్క కన్నీరు వచ్చే అవకాశం ఉంది. మొత్తం తడిసి ముద్దయింది. ఇది మ్యాచ్యూర్ రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ధాన్యాన్ని చూస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా వాపోతున్న పరిస్థితి. మరి ఎందుకు అధికారులు యొక్క వర్షాలు వస్తాయని చెప్పి ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ముందుకొచ్చి మ్యాచ్యూర్ లేకున్నా కూడా మా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే మాకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పి ప్రధానంగా రైతులందరూ కూడా ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు రైతు ఏడ్చిన రాజ్యం బాగుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మహేష్, అంటే ఇప్పుడు ఈ వడ్లన్నీ కూడా మార్కెట్ యార్డ్కి వచ్చి ఎన్ని రోజులు అవుతోంది? ఇక్కడికి అవన్నీ కూడా పరదాలు వేసి కుప్పలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికే దాదాపుగా ఆ ప్రక్రియ మొదలు పెట్టాల్సింది. సో ఇంకా ప్రక్రియ మొదలు పెట్టారు లేదా? వడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందా? వడ్ల కొనుగోలు జరుగుతూ ఉన్నాయా? ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు నెల రోజుల నుంచి కూడా మేము ధాన్యాన్ని ఇక్కడ ఆరబోసాము. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు రావడం లేదని చెప్పి ప్రధానంగా బిక్కమొక్కం వేసుకొని చూస్తున్న పరిస్థితి రైతులు ఇక్కడ చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే రైతులు మనతో ఉన్నారు. రైతులు అడిగి తెలుసు. చెప్పండి, ఎన్ని రోజులు అయితే మీరు తీసుకొచ్చి ధాన్యాన్ని ఎందుకు తీసుకుంటారు? 20 డేస్ దాటింది. ఇప్పటికి 150-100 తక్కువ చేసి ఇచ్చినా ఇయనికి రెడీగా ఉన్నాం. మేము బాగా నష్టపోతున్నాం. అంటే నిన్నటి వర్షానికి చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కాబట్టి అంటే రైతులు ఇక్కడ ఉన్న పరిస్థితి రైతులు ఏం చెప్తున్నారు? ఎట్లయినా రెడీ అంటున్నారు, దేనికైనా సిద్ధం అంటున్నారు, కొనమంటున్నారు. 10 రూపాయలు తక్కువనే ఎక్కువనే కొనమంటున్నారు. కొంటేనే ఈ దుఃఖం తగ్గుతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితి చూస్తుంటే వ్యవసాయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? అంటే ఇది పరిస్థితి. అంటే ఎవరిని చూసినా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మీరేం చెప్తారు ఈ విషయంలో? ఈ విషయం మేమేం చెప్తామండి, వాళ్ళు కనీసం చూడడానికి కూడా రావట్లేదు. వాళ్ళు ఈ వర్షం ఇట్లా పడ్డది కనీసం చూడడానికి కూడా రావట్లేదు. తీసుకోనికి కూడా ఇప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు తక్కువ ఇవన్నీ రెడీగా ఉన్నాం మేము. కింద నుంచి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయండి. అంటే ఇక్కడికి చూస్తుంటే ఏ ఒక్క అధికారి వచ్చి మా బాధలు చూడడం లేదని చెప్పి ప్రధానంగా రైతులు వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే తక్కువ ధరకైనా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక అఘోరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి కొట్టుకపోయిన పరిస్థితి ఉంది. రైతులు పండించిన పంటను, తన చేతికొచ్చిన పంటను ఏదో లాభ పొందాలని చూస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే సగానికి సగం నష్టపోయే పరిస్థితి ఉంది. ఇక్కడికి రైతులు చూస్తుంటే వాళ్ళు బిక్కం వేసుకొని కూర్చొని చూస్తున్నారు. ఎందుకంటే ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి ప్రధానంగా అధికారులు మాత్రం ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. వర్షం నిన్నటి నుంచి మొదలైన వర్షానికి అధికారులు మరి ఎందుకు వ్యవసాయ మార్కెట్కి వచ్చి చూడడం లేదు, రైతుల బాధలను పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు మాత్రం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని మా రైతుల కోసం ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మహేష్. సో చూస్తున్నారు కదా విజువల్స్ లో, అక్కడ ఎక్కడ చూసినా కూడా ఒకసారి విజువల్స్ చూపించండి మహేష్ అవన్నీ కూడా. సో అక్కడ పెద్ద ఎత్తున పంట మార్కెట్ యార్డుకు చేరుకుంది. సో ఇప్పుడు ఆల్రెడీ పొలాల్లో ఉన్నటువంటి ఆ ఒక్క ధాన్యపు గింజ కూడా మనకు ఉపయోగపడదు. కానీ చూడండి, అక్కడ రైతులకి మార్కెట్ యార్డుకు చేరుకున్న ఆ పరదాల ఖర్చు భరించాలి. ఆ తర్వాత వడ్లన్నీ నేల కొట్టుకుపోయి పూర్తిగా ఆ రోడ్డు మీరు అక్కడ నేలపై చూడండి, మొత్తం కూడా వడ్లు కనిపిస్తున్నాయి. సో వడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. సో ఒకవైపు వడ్లు కొట్టుకుపోవడం, ఒకవైపు పొలాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా ధ్వంసం అవడం, మరోవైపుగా పరదాల ఖర్చు భరించాలి. ఆ తర్వాత ఆ వడ్లని మళ్ళీ ఆరబోయాలి, వాటిని మళ్ళీ మాయిశ్చర్ వచ్చే విధంగా చాలా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎటు చూసినా ఒక భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషనే కనబడుతోంది. రైతులు ఈ మోంతా తుఫాన్ ద్వారా చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సో ఇంకా ఇది ఏ జిల్లాలో ఉంది, ఎక్కడ సిచ్యువేషన్ కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి థ్యాంక్ యూ మహేష్. సో ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ప్రెసెంట్ మోంతా తుఫాన్ ఎక్కడుంది, ఎటువంటి ప్రభావం చూపిస్తోంది, దీని ప్రభావం ఎంత, ఏ జిల్లాలో ఉండే అవకాశం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ముందుగా ఇది మోంతా తుఫాన్ ప్రెసెంట్ ఇక్కడ కనిపిస్తోంది. సో మోంతా తుఫాన్ ఉంది, ఇక్కడ కనిపిస్తోంది, మీకు మొదటి నుంచి చూపిస్తోంది ఆర్టీవీ. సో ఇది ఇక్కడ రెడ్ కలర్లో బ్లింక్ అవుతోంది, ఇది మోంతా తుఫాన్. సో మోంతా తుఫాన్ ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకృతమైంది. సుమారుగా
అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యలో అది పయనిస్తోంది. సో కానీ దాని ప్రభావం చూడండి, వర్షం ఇదంతా కూడా ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ ఏరియాస్ మొత్తం కనిపించేదంతా కూడా వర్షం. ఈదురుగాలు అయిపోయాయి. ఇక ఈదురుగాలు అయిపోయి ఇప్పుడు ఉందంతా వర్షమే. 24 గంటల పాటుగా ఇంక వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఏ జిల్లాలో వర్షం ఉంది తెలంగాణలో అంటే రామగుండం, ఆ తర్వాత ఇటువైపుగా ఈ ఓవరాల్ ఉత్తర తెలంగాణ మొత్తం కూడా రామగుండం, ఆదిలాబాద్, ఉమ్మడి పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, దాంట్లో ఉన్నటువంటి పెద్దపల్లి మోస్ట్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్లోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఉత్తర తెలంగాణలో ఈరోజు భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక వరంగల్, ఖమ్మం తర్వాత ఈ ప్రాంతాల్లో కొంత హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కొంత మేఘావృతమైంది. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా మేఘావృతం అయిపోయింది. కంప్లీట్గా మేఘాలు కమ్ముకున్నాయి, కారు మబ్బులు ఉన్నాయి. సో ఏ క్షణమైన కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈ రోజు అత్యధికంగా ఎఫెక్ట్ అయ్యే ఏరియా ఏంటంటే ఈరోజు ఉమ్మడి కరీంనగర్ అండ్ ఉమ్మడి ఆదిలాబాద్ ఈ 2 జిల్లాలో ప్రభావం చూపించే అవకాశం. ఇటువైపు కొంతగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా కొంత ప్రభావం చూపించవచ్చు. సో ఇది ప్రజెంట్ మోంతా తుఫాన్ ఎక్కడ ఉందని, మోంతా తుఫాన్ తెలంగాణ తీరం దాటేసి తెలంగాణ బార్డర్ దాటేసింది, కానీ దాని ప్రభావం కొనసాగుతుంది. మొదటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే టువర్డ్స్ ఇంకా మూవ్ అవుతూ ఉంటుందో పైకి కదిలినా కొద్ది దాని తర్వాత వర్షం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కేంద్రీకృతమైందో ఇక్కడ ఎక్కువగా గాలులు ఏముండవు. ఇది టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిన కొద్దీ ఆ తర్వాత ప్రాంతాలకు ఎక్కువగా గాలులు వీస్తూ ఉంటాయి. సో ఇది మోంతా తుఫాన్కి సంబంధించి. ఒకసారి మీకు ఇటువైపుగా వర్షాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో వర్షాలన్నీ కూడా ఇక్కడ చూడండి. సో ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఉమ్మడి తెలంగాణకు సంబంధించి. సో ఇది ఉమ్మడి ఆదిలాబాద్, తర్వాత ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతాలు. సో ఇటువైపుగా ఏపీలో కూడా అటు విశాఖపట్నం, రాజమండ్రి, తర్వాత ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి ఇక్కడ మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎలా మూవ్ అవుతుంది, ఎటువంటి డైరెక్షన్లో ఉందని ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో దాంట్లో ప్లే చేస్తే ఎస్ టువర్డ్స్ ఇక్కడ మనకు వర్షాలు ఎలా మూవ్ అవుతూ ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మీకు టైమ్లీగా 12:30 కల్లా ఎట్లా ఉండబోతోంది, 2:30కి ఎలా ఉండబోతోంది. సో కింద టైం చేంజ్ అవుతున్నా కొద్దీ మీకు ఇక్కడ చేంజ్ అవుతోంది. సో మేఘాలు కమ్ముకున్నాయి. ఖమ్మం తర్వాత ఈ ప్రాంతాల్లో సో వర్షాలు కురిసేటువంటి సిచ్యువేషన్ కూడా లైట్ టు మోడరేట్ రైన్స్ అంటే కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు. సో ఈ రకంగా ఉండబోతోంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో ఇది రెయిన్ ఎఫెక్ట్. సో చేంజ్ అవుతూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో రేపు కొంత సిచ్యువేషన్ నార్మల్ అయిపోవచ్చు. రేపు ఇదే సమయానికి కొంత సిచ్యువేషన్ నార్మల్ అయిపోవచ్చు. ఇక 3 రోజులుగా కనిపించినటువంటి సూర్యుడు రేపు కొంచెం మనకు కనపడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా లాంటి జిల్లాలకు ఇప్పటికి అలర్ట్ జారీ చేశారు. సో యాదాద్రి భువనగిరిలో హాలిడేస్ ఉన్నాయి. వరంగల్ జిల్లాలో హాలిడేస్ ప్రకటించేశారు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా హాలిడేస్ ప్రకటించేశారు. సో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. అయితే ఈ అంశాలపైన తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో కొంత ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే పలువురు మంత్రులు ఎక్కడెక్కడ సమీక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అక్కడ పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వాళ్ళున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి వరంగల్ అంటే ములుగు ప్రాంతాన్ని నుంచి భారీగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎక్కువగా అటవీ ప్రాంతం కాబట్టి సో అక్కడ సిచ్యువేషన్ గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు మంత్రి సీతక్క.